మన మనసు ఎక్కడుందో దాని వైపు చూస్తాం. యాక్చువల్గా అక్కడ చెప్పలేదా, ఒకడు దేవుణ్ణి సిరిని ప్రేమించలేడు, దేవుణ్ణి కానీ సిరిని కానీ ఏదో దాంట్లో ప్రేమించాలి. దేవుణ్ణి సిరిని రెండింటిని ప్రేమించడం అనేది అసాధ్యమైన విషయం. సిరి అని ఎందుకు రాబడిందంటే అక్కడ వాస్తవానికి మన ప్రాపర్టీ లేదా మన హృదయం అంతా దేని మీద మనకి ఇష్టమైంది, ఒక మాట చెప్పాలి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్ అవ్వచ్చు, మంచి గోల్డ్ రింగ్ కావచ్చు, లేదంటే మనుషులు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, లేదా కొంతమందికి తమ వ్యక్తిత్వం మీద ఫేమ్ ఉంటుంది, అంటే అందరి ముందు నేను మంచోడిని అనిపించుకుని ఆ పేరు కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే అసలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా పోగొట్టుకోవడం కాదు, వదిలిపెట్టాలంటే ఇష్టం ఉండదు. ప్రభు వచ్చినప్పుడు మనకు అడ్డం పడే ఇవే మనకు అర్థం అవ్వాలి. వాస్తవానికి ఆయన అంత జాగ్రత్తగా ఎట్లా చెప్పారంటే, ఆశతో కనిపెట్టుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మిగతా అన్నిటినీ సెకండరీలో పెట్టి హోల్డ్లో పెట్టి దీనికి మాత్రం ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. ఒక మంచి క్రిస్టియన్ లైఫ్ అది. డేవిడ్ చూడండి, తన సామ్రాజ్యం పోయినప్పుడు దేవుడు ఒకవేళ నన్ను తీసేసాడేమో అని చెప్పి ఏం చేశాడు, తను పూర్తిగా తగ్గించేసుకున్నాడు. తన కొడుకే తనకు రెబెలియన్గా లేచినప్పుడు, ఎగనెస్ట్గా లేచినప్పుడు, విరోధం తెచ్చినప్పుడు, ఒకవేళ సౌల్లాగా నేను పొరపాటు చేస్తుంటాను, అందుకని దేవుడు నా చేతిలో నుంచి తీసేశాడు, సో అందుకని నా కొడుకు ఇచ్చాడేమో, ఒకవేళ మనకు తెలియదు కదా అని చెప్పి ఏం చేశాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అటు వదిలివేస్తారా? అటు వదిలేరు. యాక్చువల్గా ఒక పొజిషన్ వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్ అసలు, అది వాస్తవానికి. మీరు చూడండి, మనకు కనుక ఈ సంగతి చర్చ్లో అలవాటు కాకపోతే కనుక మనం పట్టేసుకుని ఉంటాం. యాక్చువల్గా చర్చ్లో ఇది అలవాటు అవ్వాలా. ఏంటది? మన సొంత వ్యక్తిత్వానికి అంటుకున్నటువంటి సొంత ఆయన చూడండి, రాజు స్టిల్ ఆయన బయటకు వెళ్తున్నా ఆయన వెనకాల చాలామంది వచ్చారు యాక్చువల్గా కదా. అప్పుడే అందరూ ఏమన్నారు తెలుసా, నువ్వు వెళ్ళిపోవడం, నీ పక్కన మేము ఉన్నాగా, ఇట్లా మాట్లాడతాడు. కాదు, ఒకవేళ దేవుడు తీసేసాడు నన్ను, ఒకవేళ మనం ఎదురాడుతున్నాం ఎవరో తెలుసు. వాస్తవానికి ఒక్క దెబ్బకి గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన, అవునా కదా. వాస్తవానికి ఒక్కసారి రాజు దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలి లెక్క ప్రకారం, గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే పొజిషన్ అదే వాస్తవానికి. దేవుడు తర్వాత ఆయన తీసుకొచ్చాడు మళ్ళా, కానీ నిజానికి ఆయన ఎవరు, గొర్రెల కాపరి, షెపర్డ్ బాయ్ కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. మన లైఫ్లో దేవుడు చేస్తాడు సాధ్యమైనంత వరకు. ప్రభుని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా, నజరేయుడైనా. ఆ పదం ఏంటో తెలుసా, నీ ప్లేస్ ఏంటో నువ్వేంటో తెలుసుకో, యాక్చువల్గా నీకున్న సంగతి ఏంటో తెలుసుకో, అది దాని అర్థం. నువ్వేదో దేవుడు కుమారుడివి అన్నీ చేసేస్తున్నాను, దావీదు కుమారుడిని, ఇట్లాంటివి కాదు. నీ నజరేయుడైన యేసు అనే పదానికి వచ్చినప్పుడు ప్రతిసారి యెషూవా మిన్జారత్, అది హీబ్రూలో పదం. యెషూవా మిన్జారత్ అనే పదం చెప్పినప్పుడల్లా అతని ఐడెంటిటీ, అది మన ఇంటి పేరు ఎట్టగో వాళ్ళ ఐడెంటిటీ అది. యెషూవా ఈ హీబ్రూలో యెషూవా, యేసు అంటే యెషూవా. యెషూవా మిన్జారత్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక ప్రవక్త, ప్రాఫిట్గా అని యూదులు ఎంచకుండా ఆయన ఎట్లా అంటే ఆయన ఒక మాటలో దాన్ని ఏమంటారంటే సివిల్గా ఉన్న తన కోడ్ ఉపయోగిస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అంతే, మన లైఫ్లో కూడా అంతే. మనం విడిచిపెట్టడానికి లేదా మనకున్న యాక్చువల్ పొజిషన్ ఏంటని తెలుసుకోవడానికి, లేదా దేవుడికి ఇష్టమైతే ఒకవేళ ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే మనం కనిపెట్టేది ఎవరి కోసం, ప్రభు కోసం. ఇది ఒక రకమైన చక్కటి విషయం, రైట్. ఇది ఎప్పుడు ఉండాలనేది తలంపు. ఇక్కడ ఒక వచనం చదువుతాను చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, మనం అందరం గట్టిగా చదువుతాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకొనచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు. అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. రైట్. తెస్సలోనిక గురించి మనం మాట్లాడినప్పుడు, తెస్సలోనిక ఒక చక్కటి చర్చ్, ఎక్కువ తప్పులేం లేవు దాంట్లో. అపోస్తలుడైన పౌలు కూడా అక్కడ పరిచయం చేసింది చాలా కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఓ చక్కటి రిజల్ట్ చూపించగలిగినటువంటి చర్చ్. ఇంకా తెస్సలోనిక అనేది ఈ లోకపు ఆశలకు సంబంధించిన సెంటర్ పాయింట్ ఆ రోజుల్లో. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రభువుని నమ్ముకుంటంలో చాలా వేగిరి పడతా వచ్చారు. ఎంత చక్కగా అంటే అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కటి అప్రిషియేషన్, అంటే ఓ చక్కటి మెప్పుకోలు వీళ్ళకి ఇచ్చాడు.
మీ ద్వారా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాక్యం తెలిసిద్దబ్బా, మీరు సహోదర ప్రేమ ఎక్కువ చూపించారబ్బా, లేదంటే మీరు ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు ఇలాగ కొనసాగాలి అని అపోస్తలుడు పౌలు దాని గురించి సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రం కాదు, ఆయన అక్కడ ఉన్న విషయాలు డీటెయిల్గా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, విశ్వాసంతో కొన్ని మీ పని చూసినప్పుడు ఎంత ముచ్చటగా ఉందబ్బా నాకు. అంటే చాలామంది పనులు చేస్తారు, కానీ దాని వెనకాల ఏం మిస్ అవుతారంటే ఫెయిత్ మిస్ అవుతారు. యాక్చువల్గా దానివల్ల వచ్చిన కష్టం ఏంటంటే వాళ్ళు దానివల్ల క్రెడిట్ కోరుకుంటారు. యాక్చువల్గా ఇఫ్ దెర్ ఈజ్ నో ఫెయిత్ బిహైండ్ ఎనీథింగ్, ఆల్ ద టైమ్ వీ హీన్ సీకింగ్ ఫర్ క్రెడిట్. అంతే దాని అర్థం. ఏంటంటే మనం విశ్వాసం లేకుండా ఏ విషయాన్ని అయినా చూసాము అంటే దాని వెనకాల అక్కడ ఉన్నటువంటి మెప్పుకోవాలంతా ఎవరు కోరుకుంటాం అంటే మనమే కోరుకుంటాం. దెర్ ఈజ్ నో డౌట్. విశ్వాసం ఏం చేసిద్ది? కృపని ఇచ్చిద్ది. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా కృప ఇచ్చింది. కృపం అంటే ఏంటి? యాక్చువల్గా కార్యసాధకం అయ్యే దేవుడి యొక్క బలం. అది ఒక బలం. యాక్చువల్గా ఈ బలం మనది కాదు అని తెలిసినప్పుడు అది నాదని చెప్పడానికి మనం ధైర్యం చేస్తామా? చెయ్యం. మనలో నుంచే దేవుడు చేస్తాడు, కానీ ఆ బలం ఎవరిది? మనది కాదు. ఇది మనకు అర్థమవుతున్నప్పుడు ఆ విశ్వాసంతో కూడినటువంటి ఆ పని అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. అతనే చేశాడు బా, కానీ ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఆయన దేవుడిని మహిమపరుస్తున్నాడు. బయటికి కనపడేది మనమే, కానీ మనకు తెలుసు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ప్రభు మీద ఆధారపడుతున్నాం. ఇలాంటి ఈ విశ్వాసంతో కూడిన పనిని మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేశారబ్బా. మీకు తెలుసో లేదు, ఆధునిక క్రైస్తవుల్లో ఉన్న తెలివితేటలేదు తెలిసే, సాధ్యమంతా తను చూపించుకోవడం. యాక్చువల్గా నిజం, తమ టాలెంట్లు చూపించుకోవడం, తమ పొజిషన్ కోరుకోవడం, ఇది జనరల్ ఒక సగటు మనిషి అంతే. ఉదాహరణకి ఇద్దరు పిల్లలు పెట్టి 2 జాంకాయలు ఇచ్చి ఒక జాంకాయ అవతల ఇవ్వమంటే 2 ఇట్లా చూస్తారు. ఇట్లా చూసి ఏమంటారు, ఏది చిన్నదో అది వాళ్ళకి ఇవ్వడం అలవాటు. యాక్చువల్గా సరే, బాగా ఎదిగిన పిల్లలు 2 చూస్తారు, చూసి పెద్దది ఇస్తారు. యాక్చువల్ ఇది వేకే. కానీ వాస్తవ విషయం ఏంటి తెలుసా? ఒక సగటు విషయం వరకు ఏమవుద్దంటే బయటికి కనపడటమే. చాలాసార్లు అక్కడ చేయబడింది పని, కానీ నిజానికి ఆ మనుషులు కనపడట్ల. ఎందుకని? వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. యాక్చువల్గా ఎంత చక్కగా ఉన్నారు. యాక్చువల్ దట్ వుడ్ బి ద గ్రేట్. అసలు అది చాలా గొప్ప విషయం మన లైఫ్లో. ఒకసారి కర్మేల్ చర్చ్లో చిన్న పని ఉంది. ఆ పని చేయడానికి ఒక ఆయన పిలిచాడు, ఒక కుర్రోడిని, ఆ పాస్టర్ గారు సేవకుడు. ఆయన ఆ పని చేసిన తర్వాత నువ్వు ఎంత పని చేసావు, నీకు ఎంత డబ్బులు ఇవ్వాలంటే ఆ అబ్బాయి ఏమన్నా తెలుసా? నాకేం పని డబ్బులు ఇవ్వవసరం లేదండి, నేనేం పని చేయలేదు ఇక్కడ, నేను చేయాల్సిన దానికంటే చాలా తక్కువ చేశాను, కాబట్టి మీరు నాకేం డబ్బు ఇవ్వవసరం. ఆ సేవకుడు ఎంత సంతోషపడిపోయాడు. యాక్చువల్గా ఇంత చిన్న వయసులో ఇంత విశ్వాసం ఏంటి అబ్బాయి అబ్బాయికి. నేను చూస్తున్నా, యాక్చువల్గా నేను పక్కనే ఉండి చూస్తున్నా, నాకు ఎంత సంతోషం అయిపోయిందో అసలు నిజం చెప్పాలంటే. ఆ సేవకుడు సంతోషపడ్డాడు. విశ్వాసంతో కూడిన పని అది అంత బ్యూటిఫుల్. అంత కుర్రోడికి అంత పెద్ద మనసు ఎట్టొచ్చిందబ్బా అనిపించింది. అతను స్పాంటేనియస్గా చెప్పాడు, అర్థం చేసుకొని చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే అతను ఆ మాట మాట్లాడాడు. నేను చేయాల్సింది దానికంటే చాలా తక్కువ చేశానండి, మీరు చేసిన దానికి మీరేం డబ్బులు ఇవ్వవసరం లేదు నాకన్నా. అతడు వెంటనే సరే బ్రదర్, ఆ కుర్రోడు ఆయన ఏమని పిలిచాడు తెలుసా? సరే బ్రదర్ అని పిలిచాడు. అసలు వెంటనే ఆ పెద్ద దైవం చెట్టు సరే బ్రదర్ అని పిలిచాడు. చాలా సంతోషమైంది. మీరు చూడండి, విశ్వాసంతో కూడిన పని దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది ఇళ్లలో కనపడింది, అది మనం చూసాం యాక్చువల్గా దాని గురించి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రేమతో కూడిన మీ ప్రయాస. చూడండి, ప్రయాస పడుతున్నారు అంటే సంథింగ్ రిస్క్. వాళ్ళ కష్టాన్ని పడుతున్నారు. యాక్చువల్గా ఎవరి కోసం? చర్చ్ కోసం, దేవుడి యొక్క పని గురించి ప్రయాసపడుతున్నారు. ఇట్స్ సంథింగ్ రిస్క్, కానీ అదే సమయంలో అది ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రేమతో చేస్తున్నారు. బ్రదర్ మీకు కష్టమైతే మాకు ఇవ్వండి అంటే, నో బ్రదర్ నాకు ఇష్టమే. ఇది యాక్చువల్గా ఏమంటారు వీళ్ళు, ఇష్టమే బ్రదర్, ఎందుకంటే అది నాకు ఫస్ట్ ప్లేస్. ఎవరికి ఇవ్వాలా? దేవుడికి, దేవుడి ప్రజలకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి నాకు ఇష్టమే. ఇది చాలా చాలా చక్కటి విషయం. విశ్వాసంతో కూడిన పని, బట్ ఇట్లా ప్రేమతో కూడిన ప్రయాస. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆ ప్రేమతో కూడిన ప్రయాసకు సంబంధించినటువంటి గౌరవం దొరకకపోయినా వీళ్ళకి ప్రేమే. గౌరవం దొరకకపోయినా మీకు తెలిసలేదు, చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలు వాళ్ళకి ఏమైనా మంచి గిఫ్ట్ తీసుకొచ్చినట్టు మనం ఫీల్ అయితే ఆ గిఫ్ట్ తీసుకుని అలా రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటారు. థ్యాంక్స్ అని కూడా చెప్పరు. మనకి చెప్తారా? చెప్పరా వాళ్ళు? అప్పుడు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని చెప్పి మీరు అడుగుతారా? జనరల్ చెప్పండి. అట్లా ఏం జరగదు. ఇంకోసం ఎంతో కష్టపడి నేను ఈ మాట చెప్తున్నాను, ఏమనుకోబాకండి. ఒకసారి మా మేనడు పుట్టినరోజు వచ్చినప్పుడు నేను వాడి కోసం చిన్న షూస్ కొనాలనిపించింది. మీరు అందరూ చేసే ఉంటారు ఇవన్నీ వాస్తవానికి. నేనేం చేశాను, నా పక్కన ఉన్న ఒక అబ్బాయితో నాకు నచ్చే వరకు కూడా తిరిగి అనమాట. తిరిగి చాలా వరకు ఒక 1000 రూపీస్లో షూస్ కొంటే తీసుకెళ్ళాను. చాలా రోజుల తర్వాత, చాలా చిన్నవాడు అప్పుడు. వాడిని తీసుకెళ్ళం, కానీ ఏం చేస్తారని చూసుకొని మళ్ళీ ఉన్నాయేమో అని లోపలికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి నేనేమనేది, నాకు అసలు థ్యాంక్స్ కూడా చెప్పాల. సరే, నాకు థ్యాంక్స్ చెప్పడం లేదు, వాడికి నచ్చాయి అని ఫీల్ మాత్రమే ఉంది, కానీ నాకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలనే ఎక్స్పెక్టేషన్ లేనే లేదు. విషయం ఏంటి? వాడికి నచ్చితే చాలు, వాడికి శుభ్రంగా ఉంటే చాలు. ఎట్లా మనకి లేకపోతే పర్వాలేదు వాస్తవానికి. కానీ 2-3 రోజులు దాన్ని ముందు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే, మనం కూడా చర్చ్ లైఫ్లో దేవుడి ప్రజల మధ్యలో ప్రేమతో కూడిన ప్రయాసం చేసేటప్పుడు మన వైఖరి అంతే. మనం చేసింది వాళ్ళు అంగీకరిస్తారా లేదా? ఎవరో బ్రదర్స్ యాక్చువల్గా ఒకవేళ అంగీకరించకపోయినా పర్వాలా, ఏంటి మళ్ళీ దాన్ని సరి చేసి రెక్టిఫై చేసి మళ్ళీ చేస్తాం యాక్చువల్గా. కానీ మనం ఏం చేయాలా? వాళ్ళని అంగీకరించేలాగా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇది ప్రేమతో కూడిన ప్రయాస. మీకు తెలుసో లేదో, మనుషులు ఇది బాగుంది అని అప్రిషియేట్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం అసలు. అది ఊరకనే జరగదు అది. కానీ మనుషులు ఇంకొక మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి లేదా వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రేమతో కూడిన తమ ప్రయాసం చేసేటప్పుడు అది ఎంత పెద్ద విషయం తెలుసా? దానివల్ల ఏం దొరకదు, జస్ట్ అప్రిషియేషన్ కూడా దొరకకపోయినా ఇల్లేంటో తెలుసా? ఫస్ట్ ప్రేమ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, వీటి గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం ఇక్కడ వాస్తవానికి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును యాక్షన్. సో ఇక్కడ చూడండి, నిరీక్షణతో కూడిన ఓర్పు అని రాయొచ్చు కదా అపోస్తలుడు పౌలు. కానీ నిజానికి ఏం రాశాడు అక్కడ? మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని గూర్చిన. వీళ్ళు ప్రభు కోసం కదా వెయిట్ చేసేది. నిరీక్షణ అంటే పదానికి అర్థం ఏంటంటే ఎదురు చూడడం అని అర్థం, అంతే కదా? నిరీక్షణ అంటే హోప్ అంటే ఏంటి? ఎదురు చూడడం. అలాంటి ఆ ఎదురు చూపులు దేంతో అంటే ఎలా అంటే ఓర్పుగా అంటే ఏంటి అర్థం? అక్కడ చాలా ప్రతికూలమైన విషయాలు ఉంటాయి. బట్ కానీ ఆ విషయాలన్నింటిలో కూడా వీళ్ళు ఎంతో ఓర్పుగా, అంటే దానికి ఎటువంటి రెస్పాండ్ కాకుండా ఆయన ఏదైతే చెప్పాడో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ. అక్కడ అందుకే అట్లా రాశాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఏంటంటే మన ప్రభు అయిన క్రీస్తుని గురించిన రాకడని గురించిన ఓర్పు. అది ఒక మాట. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చదవడానికి కీ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మొదటి తెస్సలోనికీలో రాసి ఉంటాయి. సెకండ్ తెస్సలోనియన్స్ అంతా కూడా సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ విషయాలన్నీ అక్కడ రాసి ఉంటాయి. చాలా జాగ్రత్తగా చదివితే ఫస్ట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది దీంట్లో ఎలా ఉండాలనేది క్లియర్గా ఉంటుంది యాక్చువల్గా. దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. బట్ రెండోది వచ్చేసరికి రెండోసారి ఎట్లా ఆయన రెండో కమింగ్లో, ఆయన రెండో రాకడలో ఉన్న రెండవ ఆస్పెక్ట్ అంటే ఏంటి? ఒకటి కనపడకుండా వస్తాడు ఆయన, రెండోది బహిరంగంగా వస్తాడు. ఈ రాకడలో ఉన్న ఈ రెండు ఆస్పెక్ట్లకు సంబంధించిన విషయాలు వీటిలో బ్రీఫ్గా చెప్తా ఉంటాడు అపోస్తలుడు పౌలు. సో ఇప్పుడు అపోస్తలులు తెస్సలోనికీయులకు చెప్పేది ఏంటంటే, మీరు కనిపెడుతున్నారు. ఎవరి కోసం కనిపెడుతున్నారు? యేసుప్రభు యొక్క రాకడ కోసం కనిపెడతారు. అది దాని అర్థం. చూడండి, ఆ చాప్టర్లోని లాస్ట్ వచనం చూడండి ఒకసారి. ప్రతి చాప్టర్ కూడా ఆయన రాకడ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. రైట్, చదవండి. ఫస్ట్ చాప్టరే 9-10 వచనాల్లో చదవండి. చూసారా, వీళ్ళు పాపాలు పోయినాయి, దేవుణ్ణి నమ్ముకున్నారు అని చెప్పే మాటలు మన గురించి ఇంకొకరు చెప్పొచ్చు. కానీ యాక్చువల్గా మనం చూసినప్పుడు వీళ్ళు యేసుప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు అనే ఎక్స్ప్రెషన్ కనిపెట్టలేకపోయారు అనుకోండి, అప్పుడు తెస్సలోనికీతో పాటు మనం సమానంగా లేవు యాక్చువల్గా. మీరు చూడండి, ఈ భూమి మీద తమకున్నటువంటి క్వాలిఫికేషన్లు చాలా విషయాలని సెకండరీకి తోస్తున్నారు అనుకోండి. ఎందుకు వీళ్ళతో లాభం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా పట్టుకుంటున్నారు? యాక్చువల్గా పట్టుకోకుండా వదిలేస్తున్నారు వీటిని, అంటే వాటి మీద ఎక్కువ గ్రిప్ లేకుండా వదిలేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నప్పుడు వాళ్ళు తెలిసి వీళ్ళు యేసుప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు. అబ్బా, ఇది యాక్చువల్గా తెస్సలోనికీ సంఘానికిలో మిగతా వాళ్ళు గమనించి చెప్తున్నారు. వీళ్ళు ఆ ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారు అనే సంగతి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకని? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చూపించే ఆ రకమైన ఇంట్రెస్ట్లు ఏం చూపిస్తున్నాయంటే యాక్చువల్గా భౌతికమైనటువంటి థింగ్స్ మీద సెకండరీ పొజిషన్, భౌతికమైన సంగతుల విషయమే ఎక్కువ మరి ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోవడం ఇది చూపిస్తూ ఉంది. అందుకని చూడండి, నిరీక్షణతో కూడిన ఓర్పు లేదా ఓర్పుతో కూడిన నిరీక్షణ. సరే, అక్కడ ఏం రాస్తుంది? నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అంటే అర్థం ఏంటి? మీరు ప్రభు యొక్క మరి రాకడ కోసం ఎదురు చూసేటప్పుడు ప్రతికూలమైన సంగతులు చాలా జరుగుతున్నప్పుడు మీరు వాటి విషయమే సెకండరీకి దోసేసి ఇది కాదు మెయిన్ థింగ్, మనం దేనికోసం ఎదురు చూడాలా? ప్రభు కోసం ఎదురు చూడాలని చెప్పుకోవడం. దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏముంది, ఒకళ్ళు వచ్చి మన ఎమోషన్ లేపారనుకోండి, దానికి జవాబు చెప్పేస్తాం. ఏమని? ఏంటి నేనంటే ఏమనుకున్నావు? ఎమోషన్ లేపుతావా?
అంటే ఏం లేదు, ఎమోషన్ లేపడం అంటే ఏం లేదు, కోపంగా మాట్లాడితే చాలు మనం కూడా ఏంటి వెంటనే కోపంతో నిండిపోయి కోపంతో జవాబు చెప్తాం యాక్చువల్గా. కానీ ఇక్కడ వీళ్ళేంటి ఓర్పుగా, కోప్పడబాక, నువ్వు దేనికోసం వెయిట్ చేయాలో తెలుసా, ప్రభు యొక్క రాకడ కోసం వెయిట్ చేయాలి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అంతసేపు. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలా. ఇది అర్థమైందంటే తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలకి ఎటువంటి జ్ఞానం ఉందబ్బా అని మనకు అర్థమవుతుంది. ఒక వచ్చిన చూడండి ఇక్కడే, రెండో అధ్యాయము 19వ వచనం 19వ వచనం ఎలాగనగా అవునా, వాస్తవానికి ఇక్కడ ఇదే ఈ వచనమే వాస్తవానికి. కాబట్టి నేను అనుకున్నది ఇంగ్లీష్లో వేరేలాగా ఉంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎలాగనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అసహ్యకిరీటమైనను ఏది. మీరు గమనించండి, ఇక్కడ నిరీక్షణ ఉంది యాక్చువల్గా. ఇది ఏ నిరీక్షణ? అపోస్తులకు ఉన్న నిరీక్షణ, తెస్సలోనికలో ఉన్న వాళ్ళ నిరీక్షణ కాదు యాక్చువల్గా. గమనించండి, అపోస్తులకు ఉన్న నిరీక్షణ అంటే వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు? మా నిరీక్షణ అయినా, మా అతిశయమైన, మా కిరీటమైన ఏది? వాస్తవానికి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. అంటే ఏంటి?